హలో అండి, ఎలా ఉన్నారు? క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారులే అని చెప్పేసి యూనిఫామ్ అయి తీసుకొద్దాం అని చెప్పేసి బయటకైతే వెళ్ళే పని ఉందని చెప్పేసి టిఫిన్ చట్నీకి అయితే ప్రిపేర్ చేసి ఇంకా కర్రీ కూడా వండేస్తున్నాను. ఇంట్లో ఎప్పుడైనా దొండకాయలు 4 ఉన్నాయని చెప్పేసి బాధపడకుండా ఈ విధంగా చేసుకున్నా అంటే గుజ్జు గుజ్జుగా కర్రీ చాలా బాగుంటుంది. నార్త్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కొబ్బరి వాడరు, ఎక్కువ పల్లీల పొడి దాంతోపాటు నువ్వుల పొడి వాడుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రేవీ అయితే స్ట్రక్చర్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా కర్రీని అయితే తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత దొండకాయలు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఆ తర్వాత కారం పసుపు ఉప్పు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీల పొడి కూడా వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసి 2 విజిల్స్ రానిచ్చామంటే కర్రీ అయిపోతుంది. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని వంట చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బయటకైతే వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.